ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం పంచబ్రహ్మ మంత్రాలను, వాటి యొక్క అర్థాలను, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ముందుగా పంచబ్రహ్మ అనగా ఏమిటో తెలుసుకుందాం. పంచబ్రహ్మ అనగా శివుని యొక్క 5 ముఖాలు లేదా 5 రూపాలు. అవి సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష మరియు ఈశాన. ఈ 5 రూపాలు సృష్టి, జీవనోపాధి, లయ, దయను దాచడం మరియు దయను బహిర్గతం చేయడం. ఈ 5 రూపాలు శివ పంచాక్షరీ మంత్రంలోని 5 అక్షరాలకు కూడా అనుగుణంగా ఉంటాయి. మొదటి మంత్రం సద్యోజాత మంత్రం. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. మరొక్కసారి విందాం. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. అనగా నేను సద్యోజాతను శరణు వేడి నమస్కరిస్తున్నాను. నన్ను జన్మ జన్మలకు భవసాగరంలో నెట్టివేయకుండా నా జన్మకు అతీతంగా నన్ను నడిపించే జన్మకారకునికి నమస్కరిస్తున్నాను. తరువాత మంత్రం వామదేవ మంత్రం. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః. కళావికరణాయ నమో బలాయ నమో బలవికరణాయ నమో బలప్రమథనాయ నమః. సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. మరొక్కసారి విందాం. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః. కళావికరణాయ నమో బలాయ నమో బలవికరణాయ నమో బలప్రమథనాయ నమః. సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. అనగా నేను మహనీయుడైన జ్యేష్ఠునకు నమస్కరిస్తున్నాను. సర్వోత్తమునికి, రుద్రునికి, కాలానికి నమస్కరిస్తున్నాను. అగోచరమైన వానికి, బలానికి, అన్ని శక్తులకు కారణమైన వానికి, బలాన్ని అంతటా వ్యాపింపచేయువానికి, సమాధి స్థితిలో ఉన్న దేవునికి నమస్కరిస్తున్నాను. తరువాత మంత్రం అఘోర మంత్రం. అఘోరేభ్యో థఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. మరొక్కసారి విందాం. అఘోరేభ్యో థఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. అనగా భయంకరమైన వాటికి అతీతంగా, అత్యంత భయంకరమైన వాటికి అతీతంగా భయంకరమైన దానికి అతీతమైన రుద్రునకు నమస్కరిస్తున్నాను. అన్ని రూపాలలో ఉన్న, రూపాలకు అతీతంగా ఉన్న, అన్నింటిలోనూ ఉన్న రుద్రునకు నమస్కరిస్తున్నాను. తరువాత మంత్రం తత్పురుష మంత్రం. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. మరొక్కసారి విందాం. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. అనగా తత్పురుషుడైన మహాదేవుని ధ్యానిస్తున్నాను. నాకు జ్ఞానాన్ని ప్రసాదించి మనసును ప్రకాశింపచేయమని మహారుద్రుని ప్రార్థిస్తున్నాను. తరువాత మంత్రం ఈశాన మంత్రం. ఈశానః సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివ ఓం. మరొక్కసారి విందాం.
ఈశానః సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివ ఓం. అనగా ఈశానుడు సర్వజ్ఞుడు, సర్వ విద్యలకు అధిపతి, సర్వభూతాలకు అంతిమ అధిపతి అయిన బ్రహ్మ. మంగళకరమైన మరియు శాశ్వతమైన శివుడు నాతో ఉండుగాక. అతడే నిజమైన శాశ్వతమైన దయార్ద్ర హృదయుడైన సదాశివుడు. ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ఈ పంచబ్రహ్మ మంత్రాలను శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా పరమేశ్వరుని ఆశీస్సులు లభించును, జ్ఞానం లభించును మరియు రక్షణ కల్పించబడును. అన్ని రకాల దుష్ప్రభావాలు తొలగిపోయి ఆధ్యాత్మిక తత్వం వృద్ధి చెందును. ఓం నమః శివాయ.